దావోస్లో బాబుగారి బృందం బస చేసిన 7 స్టార్ హోటల్లో మంచుకి అన్ని రూముల్లో అద్దాలు పగిలిపోయి మంచు రూము లోపలికి వచ్చిందట. దానితో అన్ని రూముల్లో ఎవరికీ నిద్రలేదంట. అధికారులు వేకువజామున చూస్తే బాబుగారు అప్పటికే స్టాల్ ఓపెన్ చేయటానికి వెళ్ళిపోయారట. అధికారులు కంగారు పడి వెళ్లి అడిగితే అందరికంటే ముందు తెల్లారక ముందే మన స్టాల్ ఓపెన్ చేస్తే మిగతా అందరి స్టాల్స్ అప్పటికే ఎవరూ తెరవరు కాబట్టి వేల కోట్ల పెట్టుబడి పెట్టేవాళ్లు మన స్టాలుకి వచ్చి పెట్టుబడులు పెడతారు. అందుకే తెల్లారక ముందే వచ్చి స్టాల్ ఓపెన్ చేసి కౌంటర్లో కూర్చున్నా అన్నారట. ఇదంతా విని అధికారులు కళ్లనీళ్లు పర్యంతమయ్యారట. ఒక్క పైసా పెట్టుబడి రాకపోవడంతో జనాలను డైవర్ట్ చేయటం కోసం బాబుగారు దావోసులో పెట్టుబడుల కోసం వణికించే చలిలో కష్టపడ్డారు అంటూ ఈ స్టోరీని పచ్చ మీడియా తెగ ప్రమోట్ చేస్తోందట. కూరగాయల స్టాల్లా పొద్దున్నే తీస్తే ఫ్రెష్ కూరగాయల కోసం జనం వచ్చినట్లు తెల్లారక ముందే ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఓపెన్ చేస్తే ఇక్కడైతే ఫ్రెష్ సరుకు దొరుకుతుందని వేల కోట్లు పెట్టుబడులు పెట్టేవాళ్లు పెట్టుబడులు పెట్టి వేల ఉద్యోగాలు కల్పిస్తారా అంటూ ప్రజలు కామెంట్ చేస్తున్నారట. అయితే ఇంకో వర్గం మాత్రం ఇంకో స్టోరీ చెప్తోందట. బాబుగారు బిల్ గేట్స్తో మాట్లాడుతున్నప్పుడు లోకేష్ బాబు ఫోటో తీశారట. ఫోటో తీస్తే కిస్క్ అని సౌండ్ రావాలి అని బిల్ గేట్స్ అన్నారట. వెంటనే చంద్రబాబు మీకు పుష్ప 2 తెలుసా అని బిల్ గేట్స్ని అడిగితే తగ్గేదేలే అని బిల్ గేట్స్ జవాబిచ్చారట. అప్పుడు హైదరాబాదు కోసం ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు సాధించటంలో మీరు తగ్గటం లేదు బాబుగారు అని బిల్ గేట్స్ అన్నారని పచ్చ మీడియా కథల్ని విజనరీగా నమ్మిస్తుంటే ఈ కథలను విన్న ప్రజలు మాత్రం మనల్ని ఇంకా మోసం చేస్తున్నారన్న నిర్ధారణకు వచ్చి కథలు తర్వాత ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పండి అంటూ కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నారట.